ఫస్ట్ ఏం గాడిదా పురుగు కూడా మోసే గాడిద ఏమైంది తర్వాత మంచి గాడిదగా మారిందా దేవుడు మార్చినాడు తర్వాత మంచి పాత గుడ్డలు మోసే గాడిద ఏమైంది మంచి వస్తువులు మోసే మా గాడిదగా మారింది తర్వాత దేంతో అంటకట్టబడింది పట్టుకుతోనా ద్రాక్షావళితో అంటకట్టబడింది తర్వాత అయిపోయింది ఆదివారం అయిపోయింది సోమవారం వచ్చింది గాడిద పిల్లకు ప్రతిగా కాబట్టి మన కోసం ఎవరు బలైంది కాబట్టి వాక్యాన్ని మైండ్లో పెట్టుకుని అదే చెప్పింది ఆ అక్షరం మీద కూర్చుంటే రాదు అందుకే చెప్పిన ఆ మాట కూర్చుంటే రాదు నేర్చుకుంటే వస్తుంది కానీ హల్లెలూయా ఒక విషయం చదవండి మత్తయి సువార్త 5:3 చదివేవాళ్ళు చదువుతారు మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది. చాలు ఎవరిదంట పరలోక రాజ్యం ఏమైనా వాళ్ళు దీనత్వం అంటే తగ్గించుకోవడం అంటే తగ్గించుకోవడం అంటే ఏంటి తగ్గించుకోవడం రోడ్డు మీద వచ్చుతాం వచ్చి నెత్తి మీద పటాన్ని కొడుకుంటామా దీనత్వం అంటే ఏంటంటే యేసుక్రీస్తు మనకు నేర్పించిన యేసులోడు ఈ 20 days శ్రమ దినాలు ఆయన శ్రమమైన దినాలు ఎవరి కోసం ఆయన దీనుడు అయినాడు మన కోసం ఆయన ఒకటి పెరుగుతుంటే కూడా జుట్టు గడ్డ పైన ఉన్న జుట్టు ఉంటుంది దాన్ని పీక్తుంటే కూడా ఏం మాట్లాడలేదు ఒక మీద కూర్చున్నా ఏం మాట్లాడలేదు మొదటి మాట అంటాడు తండ్రి మీరేం చేస్తున్నారో కొట్టవా నీకు దుందా కదా సావురా ఈ మన నోటి నుంచి వచ్చేది అదే వచ్చినా మాట్లాడారు మరి ఆయన ఏమన్నాడు వెనుగలు కనుక మరి మనకుంది ఆ మనసు ఎవరు నెంబడిస్తున్నాం మనం మంచి వస్తువులు మోసే గాడిదగా తర్వాత అంటుకట్టబడితే ఈ గుణాలన్నీ మనకు వస్తాయి హల్లెలూయా తర్వాత యెషయా 66:2 సైలెంట్ అవుతుంది అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వారిని నేను ఎవరిని చూస్తాడంట దేవుడు ఎవడు దీనుడై దీనత్వం కావాలి దేవుడు ఏం కావాలా మనకు ఆడున్న దీనత్వం ఒకటి నేర్చుకున్నాం దీనత్వాన్ని ఇప్పటి నుంచి అన్నా కొంచెం దీనత్వం నేర్పడం కావాలి మనకు ఎందుకంటే దేవుడు నేర్పించింది అదే మనం ఎంతకాలం ఉన్నా ఇదే స్థితిలో ఉంటే మనం ఎత్తపడడం కూడా కష్టం మనం పరీక్షించుకొని దీనత్వంలోకి రావాలి ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడు మనకుందా మరి నలిగిన హృదయం ఎంత కోపమో మనం వాక్యం చెప్పినా కోపం ఒకసారి భరించలేదు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకడం అంటే ఈడికి వచ్చినా వణుకుతాము అదేదో భయం ఉన్నట్టు అదే పెద్ద మాకు దేవుడు కొంతమందికి అది కూడా ఉండదు ఏదైతే అయితే నాది నా ఇష్టం ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే ఏం కావాలంటే ఫస్ట్ దీనత్వం కావాలా నలిగిన హృదయం కావాలా ఆయన మాట వినే మనస్సు కావాలా
ఏం కావాలా? ఆ ఒక్క వచనంలోనే 3 మాటలు ఉన్నాయి. ఎవడు ఫస్ట్ దీనత్వం కావాలా, తర్వాత నలిగిన హృదయం నలిగిన హృదయం కావాలా, తర్వాత ఆయన మాట వినే వణుకుచుండును. వనకుచుండడం అంటే ఆయన మాట విని దాని ప్రకారం బ్రతకడం. అది నీకు అర్థమైతే, ఆయన మాటలు నీకు అర్థమైతే దాని ప్రకారం జీవిస్తాం. మనం వింటే కదా ఫస్ట్ అర్థం కావడం. అందుకే అక్షరం మీద కూర్చుంటే రాదు, నేర్చుకున్నప్పుడే దాన్ని నువ్వు అనువదించుకున్నప్పుడే నీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏదో వచ్చినాము కూర్చున్నాము పోయినాము అంటే రాదు. హల్లెలూయా. అందుకే అంటాడు, చదవండి కీర్తనలు 34:18. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన ఏం చేస్తాడంట? విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు అంటే తెలుసా మీకు? దగ్గరగా ఉంటాడు అని అర్థం. ఏమని అర్థం? మనకు దేవుడు దగ్గరగా ఉన్నాడా లేడా? మాట్లాడండి. ఉంటే మీ ప్రార్థనకు ఎందుకు జవాబులు రావడం? మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావడం? దగ్గర ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గర ఉంది, అది మాట్లాడితే వినపడదా నాకు? సరే జవాబు ఇస్తుందా ఏదా? పలుకుతుందా పలకదా? మరి ఆసనుడు అంటే దగ్గర ఉన్నవాడు అని అర్థం. ఎప్పుడు దగ్గర ఉంటాడంట? విరిగిన హృదయము చదవమా. విరిగిన హృదయం గల వారికి ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటావో అప్పుడు ఆయన నీ దగ్గర ఉంటాడు. అర్థమవుతుందమ్మా? విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఏ మనస్సు వారు ఎవరిని రక్షిస్తాడంట? మరి మనకుందా ఈరోజు విరిగి నలిగిన మనస్సు? నేను ఒక విషయం చెప్పాను దీంట్లో. యాక్చువల్గా ఇది మొత్తం వచ్చేసి 7 అనుకుంటాను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని నుంచి వచ్చేది. అది 5వ మాట అనుకుంటాను. ఇది మొదటి మాట. 20 నుంచి ఇది స్టార్ట్ చేద్దాం. ఆ 2 విషయాలు చెప్తాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వాళ్ళదే. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని. ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటావో, ఆసన్నుడు అంటే ఏంటంటే దగ్గర ఉన్నవాడు. మరి ఆయన మనకి ఎంత దగ్గర ఉన్నాడు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ప్రశ్నించడం కాదు, ఇవాళ మీరు ఒకసారి పరీక్షించుకోండి. ఆయన దగ్గర ఉంటే నీకు ఎక్కువగా ఉండదు. ఏ స్థితిలో ఉన్నా మన మందిరానికి రావు. సరే, నువ్వు దగ్గర ఎక్కడ ఉంటావు? నువ్వు ఎక్కడ నీకు నచ్చిన దగ్గర నువ్వు ఉంటావు, కానీ ఆయన దగ్గర ఉండడానికి మనం అవసరం. మనకు నచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కడైతే ఒక 10 మంది ఉంటారో అక్కడికి పోయి మన మీద నిరూపించుకోవాలి. మన టాలెంట్ అంతా చూపించాలి బయట. నువ్వు దేవుని దగ్గర నువ్వు కరెక్ట్గా ఉంటే దేవుడే నీకు టాలెంట్ ఇస్తాడు. నువ్వు ఏం మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలా, ఎట్లా ప్రవర్తించాలా, ఎట్లా ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలా, నీ లైఫ్ ఎట్లా కట్టుకోవాలని దేవుడు నేర్పిస్తాడు. ఎప్పుడు ఆయన నీకు దగ్గర ఉన్నప్పుడు. ఎప్పుడు దగ్గర ఉంటాడు ఆయన? విరిగిన హృదయం గల వారికి. నువ్వు ఎప్పుడైతే విరిగిన హృదయం కలిగి ఉంటావో అప్పుడు ఆయన నీకు దగ్గర ఉంటాడు. ఆయన నీకు దగ్గర ఉంటే ఆయన నేర్పిస్తాడు. అది మనం ఎవరి దగ్గర ఉండడం కాదు, మనకు నచ్చిన దగ్గర ఉండడం. ఆయన దగ్గర ఉండడానికి, ఆయన దగ్గర ఉండడం అంటే మాట్లాడండి. ఆయన దగ్గర ఉండడం అంటే వాక్యం. దేవుడే వాక్యం. వాక్యం ఫస్ట్. దేవుడే వాక్యం. వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే పాటిస్తూ ఉంటావో, వాక్యాన్ని ఎప్పుడు నీ హృదయంలో పెట్టుకుంటావో అప్పుడు ఆయన నీకు ఎక్కడ ఉన్నట్టు లెక్క? హృదయంలో ఉన్నట్టు ఆసన్నుడు. అదే ఆసన్నత అంటే. దేవునికి ఆసన్నంగా మనం దగ్గరగా ఉండాలంటే ఆయన హృదయాన్ని మనం, ఆయన వాక్యాన్ని మనం ప్రేమించాలి. ప్రేమించి అందుకే అంటాడు, నీ హృదయం అనే పలక మీద మనం కూడా చెప్పినా ఎక్కడెక్కడో రాసుకుంటారు పేర్లు. కాబట్టి ఇవి కాదు కావాల్సింది. మనిషికి కావాల్సింది ఏంటంటే విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా. ఇంకొక మాట ఉంటాం, వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడు. వినయము గల వారిని ఏ సమయంలో హెచ్చిస్తాడంట? మనకు హెచ్చులు తప్ప హెచ్చించేది లేదు. దేవుడు హెచ్చించేది కాదు, మన హెచ్చులో ఎక్కువ ఉంటుంది. దేవుడు హెచ్చించేంత వరకు నువ్వు వెయిట్ చేయి. ఏడ వెయిట్ చేస్తాం మనం? తొందర, ప్రతిదానికి తొందర, అన్నిటికీ పరిగెత్తడం. వినయము గల వారిని తగిన ఒక టైం ఉంది. ప్రతిదానికి ఒక టైం ఉంది. ఆ టైం వరకు వెయిట్ చేయాలి.
ఇప్పుడు మీ పిల్లలకు మీరు ఒక 100 రూపాయలు చేతికి ఇవ్వాలంటే వాడు ఒక సంవత్సరం ఉన్నప్పుడు ఇస్తారా, ఒక 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్తారా? ఇస్తే దానికి వాల్యూ తెలుసా? అంటే ఒక సమయం ఉంది దాన్ని. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇస్తే దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలనేది తెలుసు. ఏం చేయాలి, ఒక జ్ఞానం అనేది ఉంటుంది, ఒక ఎదుగుదల అనేది ఉంటుంది. ఆ ఎదుగుదలకు వచ్చిన తర్వాత దేవుడు ఆటోమేటిక్గా నేను హెచ్చిస్తాను. నీ హెచ్చుల వల్ల ఆ హెచ్చు ఇప్పుడు పోగొట్టుకో. హెచ్చులుంటాడని చూపు బయట చూపించే ఇట్ట తయారైన ఇప్పటి నుంచి ఆయన హెచ్చించేంత వరకు వెయిట్ చేద్దాం. హల్లెలూయా. కీర్తనలు 51:17. పేజీ నెంబర్ 178. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము ఏదంట దేవునికి ఇష్టమైనది? నువ్వు ఇచ్చే 1000 రూపాయలు కాదు, నువ్వు ఇచ్చే 100 రూపాయలు కాదు, నువ్వు ఇచ్చే 1,00,00,000 రూపాయలు కాదు. ఏదంట ఆయనకి ఇష్టమైనది? విరిగి నలిగిన. మనకుందా? ఇక దేవుడు మనతో మాట్లాడుతుంది అదే. విరిగి నలిగిన ఉందా నీకు అది? అసలు నిజంగా మనకి ఎంత ఇదంటే ఏదో పెద్ద పైనుంచి మనం ఆకాశంలోంచి దేవుడే మనల్ని కిందికి దించినట్టు. దేవుడు ఈ భూమి మీద చేసింది ఆదామును అవ్వను మాత్రం. గుర్తుపెట్టుకోండి, మనం ఆయన చేసి కిందికి దించాలని ఉన్నాం కాబట్టి తగ్గించుకొని ఉండాలి. ఎంత గర్వం అంటే మనకు కొన్నిసార్లు కనపడని గర్వం మనకు అవసరంలా. విరిగి నలిగిన మనస్సే దేవునికి. కొంచెం ఇట్లాగిన వాక్యం చెప్తే అయిపోయా, వచ్చాను. అక్కడ అవతల మనసు కాదు, నేను మీ మనసు ఇస్తానని వాక్యం చెప్పను, వాక్యంగానే చెప్తున్నాను. కాబట్టి విరిగి నలిగిన మనస్సు చదవడం మళ్ళీ ఒకసారి. దేవుని విరిగిన మనస్సే నువ్వు ఇచ్చేది కాదు. ఏదో నీకు వచ్చి నేను ఏదో చేస్తున్నా మందిరానికి, నేను అది చేస్తున్నాను. నువ్వు చేయడం కాదు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన సన్నిధికి నడిపిస్తున్నాడు కాబట్టి నువ్వు చేస్తున్నావు. పాట పాడాలన్నా ఏది చేయాలన్నా మందిరంలో ఆయన నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు చేస్తున్నావు. కానీ విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. నువ్వేదో నేను ఇది చేస్తున్నా, నేను బలు అర్పిస్తున్నా, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా నువ్వు అనుకోవడం కాదు. ఆయన నీకు ఇచ్చిన ఆధిక్యత, ఆ రక్షణ ఆయన నీకు ఇచ్చింది. ఒకటి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు గొప్పదానివైనవు కానీ, గొప్పవాడివైనవు కానీ. నీ గొప్పతనం వల్ల, నీ టాలెంట్ వల్ల నువ్వు ఆయన ఇప్పుడు అనుకోవడానికి లేదు. అందుకే విరిగి నలిగిన మనస్సే దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఎప్పుడు వదిలిపెట్టడం అంటే. విరిగి నలిగిన హృదయం గల వారిని ఎప్పుడు వదిలిపెట్టు. దావీదు పెద్ద పాపం చేసినాడు. యాక్చువల్గా ఆలోచిస్తే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రోజు ఎవరు? సౌలు కూడా తప్పు చేసినాడు. సౌలు కన్నా దావీదు పెద్ద తప్పు చేసినాడు. ఏం తప్పు చేసినాడు చెప్పండి, మాట్లాడండి అమ్మా. చెప్పమంటే అది కొంచెం కొన్ని శ్రేష్టమైన కొన్ని పక్కన పెడతారు. దావీదు ఏం చేసినాడు? మర్డర్ చేసినాడు. అదే విచారం చేసినాడు. అది ఎక్కువ తప్ప, ఇది ఎక్కువ తప్ప? మీ లెక్కలో మీరు ఆలోచించండి, లోకానుసారంగా ఆలోచించండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు శ్రేష్టమైనవి కొన్ని పక్కన పెట్టుకోవడం పెద్ద తప్ప ఏమి, లేకుంటే విచారం చేసి మర్డర్ చేయడం పెద్ద తప్ప? మర్డర్ చేయడం, నిన్ను వల్లని పొరుగు వారిని ప్రేమించుకున్నాడు, ఇది చాలా పెద్ద తప్పు. బట్ కానీ ఆయన పశ్చాత్తాపడలేదు. పశ్చాత్తాపం హిస్సోపుతో నన్ను అది దేవుడు చూసేది. విరిగి నలిగిన మనస్సును చూసి దేవుడును దావీదును దేవుడు క్షమించినాడు. తను ఒప్పుకోలేదు సౌలు. లేదు, ఎందుకు దొంగతనం చేసినావు అంటే, చర్చిలో ఫ్యాన్ లేదు అందుకే దొంగతనం చేసినాను అన్నట్టు మాట్లాడినాను. దేవుడు అడిగినాడు. అబద్ధాలు ఇవే వద్దు, ఇవన్నీ మనకు అనవసరం. దేవుడు ఏది చెప్పినాడో అది చేయండి, అదే శ్రేష్టమైనది. అందుకే అంటాడు, దావీదు బత్షెబతో పాపం చేసి తన భర్తను చంపించినా కూడా దేవుడు క్షమించడానికి కారణం ఏంటంటే విరిగి నలిగిన. అందుకే అంటాడు, దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. అది నేర్చుకున్నాము. విరిగి నలిగిన సామెతలు 29:23 పేజీ నెంబర్ 552. 29:22
23 సారీ. ఎవరి గర్భము ఎవని గర్వము వారిని తగ్గించును, వానిని తగ్గించును. చాలు. ఏం చేస్తుందంట? ఎవరి గర్భము వారిని తగ్గించును. ఇక్కడ చూడండి ఏం చేస్తుందంట గర్వం. ఇక్కడ జీవితున్నాం మనం ఏం చూసుకొని ఏముందని మన కాడ చెప్పండి. ఏమైనా ఉందా మన కాడ? ఉఫ్ అంటే ఎగిరిపోతాం ఒక దగ్గర దేవుడు అనుకుంటాడు. అయినా ఆయన కృపతో ఆయన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ఈరోజు రక్షిస్తూ వస్తుంది. మనకి ఎంత గర్వం అంటే కనపడని గర్వం మనం. అందుకే ఒక మాట చదువు, అది పూర్తిగా చదువుది 29:33. ఎవరి గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. హల్లెలూయా. వినయ మనస్కుడు ఎవని గర్వము వానిని. కాబట్టి దేన్ని బట్టి గర్వపడుతున్నావా? నీ తెలివితేటలను బట్టి గర్వపడుతున్నావా? లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి గర్వపడుతున్నావా? లేకుంటే నాకు అందరికంటే పాడే టాలెంట్ ఉందని గర్వపడుతున్నావా? లేకుంటే ఇంకోటి ఏదైనా పెట్టుకుని గర్వపడుతున్నావా? జాగ్రత్త. ఏమంటాడు తెలుసా? ఎవని గర్వము వానిని. ఏది విత్తుతావో జాగ్రత్త, ఆ విషయంలో జాగ్రత్త ఉండాలి. అందుకే ఒక పాట ఉంటాం, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, సర్వము మెరిగిన సర్వాధికారి. గర్విష్ఠుల యొక్క ననచును, సర్వము మెరిగిన సర్వాధికారి. గర్విష్ఠుల యొక్క ఎవరు? సర్వము నెరిగిన. నీ స్థితినే కాదు, నీ హృదయ స్థితిని, నీ గర్వాన్ని, మన అహంకారాన్ని అన్నిటిని ఎరిగిన వాడాయన. మనకు కనపడదు, మనకు కనపడని ఒక అతిశయం మనది లోపల ఉంటుంది. నేను నిన్న కూడా చెప్పిన, చిన్న పని ఏదైనా మందిరంలో చెప్తే నేనా ఏం తగ్గిపోతామా? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన. ఏదో ఇక్కడ ఏదో వేయడం కాదు, ఏదో చేయడం కాదు. ఫస్ట్ తను తగ్గించుకున్నవాడు. అది ఆయన మాట్లాడేది 2వ దినవృత్తాంతంలో 7:14. 2వ దినవృత్తాంతంలో 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. అర్థమైందా మాట? మీకు అర్థమైందా? అర్థం కాదు. మళ్ళీ ఒకసారి చదివితే క్లియర్గా వినండి. నా పేరు పెట్టబడిన చాలు, అక్కడ ఎవరి పేరు చెప్పుకుంటున్నాం మనం బయట? ఏమన్నా అంటే నాది ప్లేన్ పేరు చర్చి, నేను అక్కడ సంఘ సభ్యులని. నా పేరు పెట్టబడిన ఏం చేయాలంట? తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలి? తర్వాత ప్రార్థన చేసి. ఫస్ట్ ఒకటి వినండి, తగ్గించుకోవడం నేర్చుకోవాలి. దీంట్లో ఎన్ని విషయాలు ఉన్నాయంటే, నా పేరు, ఎందుకంటే నువ్వు ఆయన పేరు పెట్టుకొని ఆయన నామానికి అవమానకరంగా బ్రతికినావు అనుకో, ఏమి అది నీకు శాపమే కానీ ఆశీర్వాదం కానే కాదు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ముందు తగ్గింపు జీవితం అనేది చాలా ఉత్తమమైనది. నాకు యాక్చువల్ బాగాలేదు, నేను రాకపోయినా నన్నేం అడిగేది ఏం లేదు, చెప్పగలను సమాధానం. నా ఆశ ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే, నేను ఏదో గ్రేట్ అని చెప్పడం లేదు, నాకున్న ఆశ అది. ఏం దేవుని కోసం నా మాత్రం నిలవలేనా? ఫ్యాన్ వేస్తే గాలి వస్తుంది, నాకు మీకు ఒకటైనా చెమట పట్టాను, నాకు పట్టదా? డిస్టర్బెన్స్ వస్తుంది దాన్ని, అది వినపడదు సరిగా. నా ఆశ ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, నిలవన్న అర్ధగంటన్నా మీకు వాక్యం కరెక్ట్గా చెప్పగలగాల. అది చిన్న డిస్టర్బెన్స్ కూడా నాకు ఇష్టం లేదు. దేవుని కోసం ఆ మాత్రం కష్టపడలేము. యాక్చువల్గా లతక్కకు అసలు నాకు బాగలేదు. యాక్చువల్ చెప్పాలంటే నాకు ఎండబడదు, నిజంగానే చెప్తున్నాను, ఎండబడదు. తర్వాత కళ్ళు తిరుగుతాయి, ఎక్కువసేపు నిలబడతాయి. ఎవరికి తెలియదు ఈ విషయం, చాలా కళ్ళు తిరుగుతాయి. ఆయన కూడా ఆమె నిలబడింది. ఫైనల్గా ఆమెకు చెమటలు పడతాము చూస్తున్నాను నేను కూడా. అందుకే ఆమె టక్కని కట్ చేసేసి వెళ్ళిపోయి కూర్చుంది. వెళ్ళిపోవాలనుకుందంట.
తర్వాత మెసేజ్ నేను స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ కొంచెం చూద్దామని చెప్పి కూర్చుని ఆశ. ఆమె వెళ్ళిపోతారని అడుగుతారా? ఏమన్నా వెళ్ళిపోయినా మధ్యలో నాటవాడు. నిన్నే అడగాం మేము, నువ్వేం మాట్లాడితే తిరుగుతున్నావు మిమ్మల్ని అడగం, ఆమె ఎందుకు అడుగుతాం. కానీ ఆమె ఆశ అది. ఆమె చెప్పడమే కాదు, వినడం కూడా నేర్చుకుందా. అది దైవ సేవకులకు కానీ మనం దేవుని ప్రేమించే వాళ్ళకు ఉండాల్సిన మొట్టమొదటి ఏమంటారు లక్షణం ఏంటంటే అది ఎవరు చెప్పినా నేను ఆమె పెట్ట గొప్ప ఉన్నా అది నేను చెప్తున్నా వినండి. వయసులో కూడా ఆమె పెద్దది, అనుభవంలో కూడా పెద్దది, అన్ని విషయాల్లో ఆమె కొంచెం నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నా. ఎవరు చెప్పినా వినడం నేర్చుకుంటాము. అది చూసి నేర్చుకోవాలి. మనం ఎప్పుడు నేర్చుకుంటాం? మన బతుకంతా ఇంతే, 4 గోడలే. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినారా యథార్థంగా? దేవా మాకు మంచి చర్చ దయచేసి ప్రార్థన చేస్తున్నాం, కన్నీళ్ళతో ప్రార్థన చేసినారు. ఉంది ఆ భారం మీకు? ఏదో ఒకరోజు చెప్పినప్పుడు చేయడం కాదు, రెగ్యులర్గా నీ ప్రార్థనలో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ అవసరతలు కాదు, ఎవరికి కావాలి నీ అవసరత. నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తే ఆయన నీ అవసరత తీరుస్తాడు. అది నేర్చుకోండి. నువ్వు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఏం చేయాలంట? తగ్గించుకొని అది నేర్చుకో. తగ్గించుకోవడం అంటే ఎవరేమన్నా మూల కూర్చొని ఉండడం కాదు, ప్రార్థన చేయడం నేర్చుకో. లైఫ్లో దేవుడు మాట్లాడేట్టు తగ్గించుకొని తర్వాత ప్రార్థన చేసి ఎవరు వెతకాలంట? నువ్వు ఏందేందో వెతుకుతుంటావు. ఫోన్ వచ్చా ఎవరు చేసినారా అని వెతుకుతావు. ఇక్కడ కూర్చొని మా వాళ్ళు ఆడున్నారా అని వెతుకుతుంటావు. కానీ నీ బైబిలే నీ ఇంట్లో బైబిల్ ఆడబెట్టినావు, ఎత్తుక్కొని రావాలి నువ్వు చర్చికి వచ్చి. అంత శ్రద్ధ మనకు దేవుడు అంటే. ఏ పాట పాడాలంటే ఎతకాలి 10 సార్లు. మళ్ళీ దాంట్లో రాగం ఏంది గానము, దాంట్లో రాగాలు ఇవన్నీ చలి పెట్టుకోవాలి కదా. అది నీ హృదయంలో దేవుడు అనేవాడు ఉంటే, నీ హృదయంలో వాక్యం అనేది ఉంటే నీకు ఒకరు చెప్పాల్సిన పని. నేను ప్రిపేర్ అయ్యాలి, 100% చెప్తున్నాను కదా. నేను ప్రిపేర్ అయ్యాలి. నువ్వు ఎట్లా బ్రతకాలో నేర్చుకుంటే దేవుడు నువ్వు ఎట్లా బోధించాలో నేర్పిస్తావు, ఎట్లా ప్రవర్తించాలో నేర్పిస్తావు. హల్లెలూయా. చదవ. తర్వాత ప్రార్థన చేసి నన్ను వెదకి ఏం విడిచిపెట్టాలంట? ఇవన్నీ చేస్తాం కానీ ఇది ఒకటి చేయం. మనం ఏం చేస్తాం చూడాలి ఇక్కడ. ఇది ఒక్కటే చేయం, ఇవన్నీ చేస్తాం. తగ్గించుకుంటాం, ప్రార్థన చేస్తాం, ఆయన ఎదుగుతాము. ఎప్పుడు దొరుకుతాడు ఆయన నీకు? నువ్వు చెడు మార్గంలో విడిస్తే దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుల మధ్యలోనే జీవిస్తాడు ఆయన, పరిశుద్ధుల మధ్యలోనే నివాసం ఉంటాడు ఆయన. నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు అని ఆయన పొగడబడుతూ ఉంటాడు. అటువంటి పరిశుద్ధుడు నీ దగ్గరికి రావాలంటే, నా దగ్గరికి రావాలంటే నీలో నాలో పాపం ఉంటాయని మన దగ్గరికి వస్తాడు. మరి మన హృదయంలో ఏం ఆలోచనలు లేవా? ఏమి లేవా? నేను ఎట్ట బతకాలా ఏంది ఇదే ఇంకా మనం 24 గంటలు నా పిల్లల జీవితం ఏంటి, నా జీవితం ఏంటి, దానికి కూడా ఒక ఆన్సర్ ఉంది దేవుడి దగ్గర. దేవుడు ఏది కూడా బైబిల్లో దాచిపెట్టాడు మన కోసం. ప్రతిదీ ఆయన మన కోసం మేలు కోసమే చేసినాడు. కానీ ఏది కూడా మన కీడు కోసం ఆయన చేసేవాడు కానే కాదు. ఎందుకు మన జీవితంలో ఈ శ్రమలు, ఈ కన్నీళ్ళు, ఈ పరిస్థితులన్నీ మనం చేతులారా కొని తెచ్చుకున్నవే. కొంతమందిని నెత్తికెక్కించుకుంటాం. మన జీవితంలో మనమే నెత్తికెక్కించుకున్నప్పుడు దిగమంటే ఎందుకు దిగుతుంది? నీ హృదయంలో దేవుడు ఉంటే వేరే వాళ్ళకు నీ హృదయంలో స్థానం ఉండదు. నీ హృదయం ఖాళీగా ఉంటే నువ్వు ఆటోమేటిక్గా దాంట్లో ఎవరికొకరికి చోటు ఇవ్వాల్సి వస్తుంది. అది నీ కుటుంబమే కావచ్చు, నీ భర్తనే కావచ్చు. నేను ప్రేమిస్తాను. ఫస్ట్ దేవునికి మొదటి ప్రియారిటీ, దేవునికి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడు హెచ్చించబడతావు, అప్పుడు నీ హృదయంలో ఈ కన్నీళ్ళు కష్టాలు అనేటివి ఉండవు. హల్లెలూయా. తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి విడచిన ఎడల ఎక్కడి నుంచి వింటాడంట? ఎప్పుడు వింటాడంట? చెడు మార్గాన్ని విడిస్తే ఇవన్నీ జరుగుతాయి. హృదయంలో వేరేది ఉంటాయి. నువ్వు వాక్యం ఏమెక్కుతుంది నీ మైండ్కు? నీ మైండ్ అంతా ఎక్కడో ఉంటాయి, ఎవరి మీదనో నీ మైండ్ అంతా ధ్యాస మీద. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. మన మైండ్ అంతా ఎవరి మీదనో కేంద్రీకృతమై ఉంటుంది. ఇలా కూర్చున్నాము, 9 తర్వాత ఏంది? ఇది మన పరిస్థితి.
ఇక్కడ ఉండం కరెక్టే. మన ఆలోచన ఏంటంటే తర్వాత ఏంది, ప్రేయర్ అయిపోయినాక ఎక్కడికి పోవాలా, ఎవరితో మాట్లాడాలా, ఎవరికి ఫోన్ చేయాలా, ఎవరితో ఎక్కువ శాతం మనం ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ మాట్లాడడానికి బాగా ఇష్టపడతాం. నీ ఇష్టాలని పక్కన పెట్టేసి దేవుని నువ్వు ఇష్టపడితే నచ్చదమ్మా. ఇప్పుడు చదువు. ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని. ఎప్పుడు అంటే తెలుసా, ఇవన్నీ నువ్వు పక్కన పెట్టేస్తే, నీ మైండ్లో ఉన్న ఆలోచనలు, నీ హృదయంలో ఉన్న తలంపులు, ఇవన్నీ నువ్వు పక్కన పెట్టేస్తే చదువు. వారి పాపమును క్షమించి. ఏం క్షమిస్తాడంట? పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఎందుకు నీ జీవితంలో ఈ పరిస్థితులన్నీ ఎందుకు ఎదురైనా తెలుసా? నువ్వు చేతులారా చేసుకున్న దాన్ని బట్టి. ఆయనకి ఇవ్వాల్సిన ప్రియారిటీ ఆయనకి ఇవ్వనందుకే నీ ప్రియారిటీ ఆయన తీసి పక్కన పడేసి. నేను చాలాసార్లు చెప్పిన నేను ఇక్కడ ఉండాల్సిన వ్యక్తిని కానే కాదు, 100% చెప్తాను. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నాకు తెలిసేది నా చేతులారా ఎన్ని పెద్ద పెద్ద మినిస్ట్రీలలో నన్ను ఉండమంటే కూడా నేను ఉండకుండా బయటకు వచ్చేసాను. లేకపోతే ఈరోజు నా స్టేజ్ ఇది. నాకున్న గవర్నమెంట్ జాబ్ కూడా పక్కన పెట్టేసాను. ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కారణం ఏం తెలుసా? నా అపరాధం నేను చేసుకున్నాను. ఈరోజు దేవా నన్ను ఎందుకు ఈ స్థితిలో పెట్టినావు, నన్ను ఎందుకు ఒంటరి చేసినావు, నన్ను ఎందుకు గుంటూరులో తీసుకొచ్చి ఒక పంపలో పడేసినావు అంటే ఎవరిది తప్పు? ఎవరి? నాదే. అవునా? నువ్వు చేసుకున్న దానికి ఆయన అంటే అయినా దేవుడు నన్ను వదిలిపెట్టినాడా? అన్నిటికంటే హెచ్చించి మళ్ళీ తీసుకొచ్చి ఆయన సన్నిధిలో ఎప్పుడో తెలుసా, నీ పాపాలు నువ్వు వదిలిపెట్టినప్పుడు వారి దేశాన్ని, నీ జీవితాన్ని మారుస్తా అంటున్నాడు దేవుడు. ఏంటంటే బాగా వాక్యాన్ని అర్థమైంది. ఎప్పుడు తెలుసా? నీ మైండ్లో ఉన్న ఆలోచనలను పక్కన పెట్టేసి ఇప్పటి వరకు బుద్ధిహీనంగా ప్రవర్తించినావు, గర్వాన్ని బట్టి ప్రవర్తించినావు, నీ అతిశయించినావేమో నీ జీవితంలో. ఇవన్నీ పక్కన పెట్టేసి నీ తప్పులన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే నీ దేశాన్ని నేను, నీ పరిస్థితులన్నీ మార్చి పడేస్తాను. ఇందాక ఒక పాట పాడినాడు, ఇది ఎడారి తర్వాత దాంట్లో ఒక పాట ఉంటుంది, నా అరణ్య రోగన, తర్వాత నా ఎడారి జీవితమే ఎడారిలో నదులను పారజేస్తా అంటాడు. పాట పాడడం కాదు, మీ వాన పాట నాకు ఇప్పుడు గుర్తుంది. మీరే వాడిని రాగాలు తీసి తీయొద్దని కాదు, ఏం ఓకే కేకలేసి అరిస్తే రాదమ్మా, ఆస్వాదిస్తే అర్థమవుతుంది. కూర్చుంటే రాదా అక్షరం మీద, దిద్దితే నేర్చుకుంటే, అనువదించుకుంటే అర్థమవుతుంది. అది నేను చెప్పేది. ఆ అనుభవంలోకి రండి. మీరు ఎంతసేపు ఉన్నా ఇదే లేదు కదా, చెప్పిందే చెప్తుంటారు. నీకు ఎక్కడ లేదు కదా, చెప్పిందే చెప్పినా. నీకు ఆనే అక్షరమే నీకు రాకపోతే ఇంకేం నేర్చుకుంటావు? చెప్పిందే చెప్తున్నావు, నీకు ఎక్కుతుంది అదేనా, అదే అర్థం కాకపోతే ఇంకా ముందుకేం పోతావు? నీకు ఆ వచ్చిన తర్వాత దిద్దిస్తారా, లేకుంటే ఆ రాసిన తర్వాత బండిరా రాస్తారా డైరెక్ట్? చెప్పండి, మాట్లాడండి. ముందు ఆ వస్తేనే తర్వాత ఆ అనిపిస్తారు అంతే. అవునా? అలాంటి బండిరా రాయరా అంటారు డైరెక్ట్. ఇదే లేకపోతే అదే నుంచి వస్తుంది నీకు. ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఆశీర్వాదం? ఈ చేతులారా నువ్వు చేసుకొని, మన చేతులారా మనం 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 పాటు చేసుకోండి. దేవుడు నా జీవితంలో అది చేసినాడు, దేవుడు నా జీవితంలో ఇది చేసినాడు. ఇంకో విషయం చదవండి, చెప్తా చూడండి. దినవృత్తాంతం అయిపోయింది కదా. లూకా 13:13-14. లూకా 13 చదవండి. పేజీ నెంబర్ 67, 66, 67. ఆమె మీద చేతులు ఉంచగానే. ఒక్క నిమిషం ఆగి. లూకా సువార్త 18:13. సారీ, క్షమించాలి, 18:13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అర్థమైంది ఈ మాట? చాలు, అర్థమైంది ఈ మాట. పరిచయుడు అంటే ధర్మశాస్త్రం మొత్తం తెలిసిన వ్యక్తి, పాటించే వ్యక్తి. మనలాంటి పరిచయుడు, నాలాంటి మీలాంటి ఎవరు?
సుంకరి ఎవరంటే, నేను ఒక విషయం చెప్పాను. క్రైస్తవుల కంటే హిందువుల నుంచి కన్వర్ట్ అవుతారు చూడండి క్రిస్టియన్స్లో, వాళ్ళు యథార్థంగా ఉంటారు. నిజంగా చెప్తున్నాను. మనకు గర్వం ఎక్కువ, అహంకారం ఎక్కువ, చాలా ఎక్కువ మనకు అన్నీ. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నాకు దేవుని గురించి తెలుసు, నేను దేవుని భయంలో పెరిగిన అనే గర్వం మనం. యథార్థంగా ఉంటారు తెలుసు వాళ్ళు. కాబట్టి పరిసయ్యుని ప్రార్థన దేవుడు సుంకరి ఏం చేశాడంటే 13 చదవమా. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను, ఇక్కడ చూడండి, ఆకాశం వైపు మనకెంత ధైర్యం తెలుసా. బయట పిచ్చి చూపులు చూసొచ్చి, బయట తప్పు చూపులు చూసొచ్చి, హృదయంలో ఒకటి పెట్టుకొని ఇక్కడికి వచ్చి, దేవా నీకే నా హృదయం ప్రార్థన చేస్తాను. లోపల ఒకటి. నాకు తెలిసి సినిమా యాక్టర్లు బెటర్ మనకంటే. డబ్బుల కోసం నటిస్తారు, మనం డబ్బుల కోసం మనం అమ్ముకుంటున్నాము. మన అవసరాల కోసం, మన సంతోషం కోసం, మనం ప్రేమించిన వాళ్ళ కోసం, మన అవసరాల కోసం, మన ఇష్టాల కోసం దేవుణ్ణి అమ్ముకుంటున్నాము. నిజంగా చెప్తున్నాను. సినిమా యాక్టర్లు వేరేట్లు బెటరు, వాళ్ళు ఒకటే బ్రతుకురు, వాళ్ళు లోకంలోనే ఉన్నారు, వాళ్ళు నిజంగా వాళ్ళ గ్రేట్ అనుకుంటున్నారు. వేశ్యనైనా క్షమిస్తా కానీ అది దేవుడు అన్నమాట. వాళ్ళు ఒకవేళ వచ్చి యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే వాళ్ళనైనా క్షమిస్తాడేమో, కానీ అసలు మనకు పాప క్షమాపణ కూడా దొరకదు. చదవండి 13. ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను, మనకు ఎంత ధైర్యం తెలుసా, మనకు ఎంత ధైర్యం తెలుసా మనకు. నాతో సహా చెప్తున్నాను, నేను కూడా ఏదైనా ఇంపార్టెంట్ ఫోన్ వస్తే పెట్టి పోతాను. జాగ్రత్త, దేవుని సన్నిధి. నువ్వు ఎవడన్నా కానీ, నువ్వు ఎవరన్నాగా, ఎవరైతే ఎవరికి ఎక్కువ వేయడం. దేవుని సన్నిధి ఇది. ఏం నేర్చుకుంటావు మనం? ఎప్పుడు నేర్చుకుంటావు? అంత గర్వమా? గర్విష్ఠుల యొక్క సర్వము నెరిగిన, తెలుసు మన పరిస్థితి. ఆయన సర్వము నెరిగిన చెప్తుంటే రగిలిపోతుంటుంది కొంతమంది. అయినా నాకు బాధలేదు, తిట్టుకోండి ఏమన్నా అనుకో, అవన్నీ నాకు ఆశీర్వాదాలే, దీవెనలే అనుకుంటాను. ఎప్పుడు నేర్చుకుంటావు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చూడడానికి. ఎందుకంటే ఆకాశం ఉంది, ఆయన ఆశీనుడు అయినాడు. ఆ పక్క చూడడానికి కూడా మనకెంత ధైర్యం తెలుసా మనకి. మైండ్లో ఒకటి, ఈడ ఒకటి, లోపల ఒక ఆలోచన, ఈడేమో పరిశుద్ధమైన పాట. లోపల ఎవరి మీద ఇష్టము, ఈడ కన్నీళ్ళు. ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది? చదవం. ధైర్యము చాలక ఏం కొట్టుకొనొచ్చు? మనం రొమ్ము కొట్టుకోవడం కాదు, చెప్పిన వాళ్ళని కొడతాం అవసరమైతే. చదవ. దేవా ఎంత తగ్గించుకున్నాడు చూడండి. తగ్గింపు అంటారా, దాన్ని తగ్గింపు అంటారా అన్నారా? నాకు అన్ని తెలిసి పరిచయం ఏమనుకున్నాడు తెలుసా? డైరెక్ట్ దేవాలయంలోకి వెళ్ళిపోయి అది. కాబట్టి మనం మీకు అర్థమైంది అనుకుంటాను. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చదువుతుంటే అర్థమవుతుంటుంది. ఇది మనకు కావాల్సింది. క్రిస్టియానిటీ అంటే ఏదో వస్తున్నాం పోతున్నాం, మాది మాకే, మా కథ మాదే అని గత నీదైనప్పుడు మనం రక్షించబడేం లాభం, మనం పాట పాడేం లాభం, మనం వాక్యం చెప్పేం లాభం, మనం ప్రార్థన చేసేం. అందుకే మన ప్రార్థనలకు జవాబు రావు, మన బ్రతుకులు కూడా మారవు. చాలా తగ్గింపు అనేది విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన. ఆయన ఏం అడగడం లేదు. ఎప్పుడన్నా అడిగిండా దేవుడు కల్లోకి వచ్చి? మరి చాలా మంది కల్లోకి వచ్చి అది చెప్పి ఇది చెప్పినాడని, దర్శనాలు వచ్చినాయని చెప్పి చెప్తాను. నేను దర్శనాలు ఏమన్నాను? దర్శనాలు దేనికి సంబంధించినవి చెప్పండి, చెప్పండి, మాట్లాడండి. మీకు తెలుసు కదా దర్శనాలు దేనికి సంబంధించినవి? సంఘక్షేమానికి, ఈ ఆత్మీయ అభివృద్ధికి సంబంధించినవి మాత్రమే దేవుడు మాట్లాడుతుంది. దావీదును నాతాను ప్రవక్త వచ్చి, ఎట్లా తెలిసింది నాతానుకు చెప్పండి? దాన్నే దర్శనం అంటారు. పౌలు
కళ్ళు పోయి పౌలు ఎవరితో మాట్లాడినాడు? మరణీయత ఎట్లా తెలిసింది? ఈడ కళ్ళు పోతే దేవుని దర్శనం. ఇది దర్శనాలు అంటే నీ ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించినవి, సంఘ క్షేమానికి సంబంధించినవి, నీ వ్యక్తిగత జీవితానికి చాలా మంది చెప్తుంటారు, నువ్వు ఇట్లా అయిపోతావు, నువ్వు ఇట్లా చేసిన అన్నీ నమ్మకండి. నేను చాలాసార్లు చెప్పేది అది. ఏది పడితే అది నమ్మి దాని నమ్మకపోతుంది. వాక్యాన్ని అనుసరించి నన్ను బ్రతకడం నేర్చుకోండి. వాక్యం ఇంపార్టెంట్. ఇవన్నీ అవుట్ ఆఫ్ తర్వాత సెకండరీ. ఎందుకంటే వాక్యమే ఆయన చెప్పింది ముఖ్యమా? ఇప్పుడు నీ వ్యక్తిగత జీవితం గురించి నీతోనే మాట్లాడాలి, ఎవరు వాళ్ళతో ఏం మాట్లాడతావు? ఒకవేళ వాళ్ళతో నువ్వు ప్రార్థన చేయడంలో మన జీవితం సరిగా లేనప్పుడు ఇతరులతో మాట్లాడతావు, నేను కాదు. మరి మాట్లాడినప్పుడు అది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఉండాల్సిన అవసరం లేదు. నీ ఆత్మక్షేమానికి నిన్ను రక్షింపబడజేసేదానికి మాట్లాడేది ఏంటో తప్ప, నీ అభివృద్ధి కోసం మాట్లాడేది ఏంటో తప్ప, దేవుడు ఎప్పుడు నేను చంపుతా. నేను ఒక వేరే వాళ్ళ ఫోన్లో చెప్తున్నాను. గుంటూరులో ఆమెకు వేరే ఆమె ఎవరో కాన్ఫరెన్స్ కాల్లో ఫోన్ చేసి చెప్పినారంట, ఒక 30 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు. ఆమె అన్నం తినేది కూడా మానేసింది అంత భయపడి, నిజంగా చచ్చిపోతాను ఇట్లుంటుంది అనమాట పరిస్థితి. తర్వాత దీన్ని ప్రశ్నించడానికి ఇంకొంతమంది అడిగితే వాళ్ళకు కూడా దర్శనాలు చెప్తున్నట్టు, అసలు నీకు ఆత్మీయ జీవితమే లేదు, నీకు ప్రార్థనా జీవితమే లేదు. మనం కూడా చాలాసార్లు ఏంటంటే నాకు ఇట్లా అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది. అసలు నీ ఊహలని పక్కన పెట్టేసి ముందు వాక్యానికి నువ్వు ప్రిఫరెన్స్. వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఆయన నిన్ను దర్శిస్తాడు. నీకు దర్శనాలు కాదు, ముందు ఆయన నిన్ను దర్శించడం కావాలి. హల్లెలూయా, అది నేర్చుకోండి. చదవం. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అది ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా, నీ ఇంట్లో నువ్వు ప్రశాంతంగా పండుకోవడానికనే కొన్నిసార్లు మనకు భయం, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, హృదయంలో గలిబిలి, ఏవో ఆలోచనలు. ఎప్పుడు నాకు కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి, నాకు కూడా భయంకరమైన ఆలోచనలు. నా జీవితంలో జరిగిన సంఘటనలు, నా జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి నాకు కూడా చాలా బాధ ఉంది. నేను ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతున్నానో అప్పుడు నా హృదయంలో ఏ ఆలోచన ఉండడం. నేను మనిషిని కదా, నిలబడి చెప్పినంత మాత్రం నాకు రెక్కలు వచ్చి కొడుతున్నాను. నేను మనిషినే, నేను అన్నమే తింటున్నా. ఎప్పుడు నువ్వు ఇవన్నీ అధిగమించగలవు అంటే ఆయన వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నువ్వు ఇవన్నీ అధిగమించగలవు. ఈ పరిస్థితులన్నీ దాటి బయటికి ఆయన తీసుకొని వస్తాడు. ఎప్పుడు వాక్యాన్ని అనుసరించి వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు వేరే ఆలోచనలు మన మైండ్లోకి రానియడం. హల్లెలూయా. ఆయన మన నుంచి కోరుకునేది ఏంటి చెప్పండి? ఏమడుగుతున్నాడు దేవుడు? చదవండి, ఒకసారి చదవండి, ఈ మాట బాగుంటుంది. మీకా 6:8. మీకా అంటే మాకు అనుకున్నారు మళ్ళీ 766 పేజ్ నెంబర్. ఆరు 8. మనుష్యుడా ఏది ఉత్తమమో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, నేను చదువుతా వినండి. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా. ఏమడుగుతున్నాడంట? ఏమడుగుతున్నాడు ఆయన? ముందు నుంచి చదవమ్మా, అప్పుడే దీన మనసుకి వెళ్ళిపోయినావా? ఏది ఇప్పుడు చదువు చాలు, అక్కడ తాపు. ఇక్కడ చూడు, అడైపోయిందంటే అక్కడ మర్చిపోయినట్టున్నారు, మళ్ళీ గుర్తు చేస్తాయి. హల్లెలూయా. ఏది ఉత్తమమో ఏమింటున్నారు రోజు మీరు? ఏమింటున్నారు? వాక్యమేనా? వాక్యం ఉత్తమమైందే, ఉత్తుతుందే, అది నీకు అనుగ్రహించబడి. ఇంకా అందుకే అంటాడు, నేడు మీ ఎదుట కీడును మేలును పెట్టిన. నీకు ఏది ఇష్టమో దాన్ని ఎంచుకో.
అందుకే నీతిమంతుడిని ఇంకా నీతిమంతుడుగానే, ఉండలేము. తర్వాత పరిశుద్ధులుగానే ఉండలేము. అపవిత్రుడిని అపవిత్రుడుగానే ఉండలేము. ఎవని క్రియలను బట్టి వారికి ఇచ్చేటారు. ఏది ఉత్తమమో చదవండి 6-8. మనుష్యుడా, ఆ. ఏది ఉత్తమమో ఆ. అది నీకు తెలియజేయబడి ఉన్నది. చాలు, అక్కడితో ఆపు. అక్కడ నుంచి తర్వాత చదువు. ఇప్పుడు మీకు వాక్యం వినపడుతుందా? నేను మాట్లాడేది వినపడుతుందా? రోజు వినపడుతుందా? ఈ రోజు వినపడుతుంది? రోజు ఎన్ని రోజుల నుంచి వినపడుతుంది మీకు? 40 రోజుల నుంచి అది ఉత్తమమైందా? ఉత్తమమైనది అది మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఏది ఉత్తమమైంది ఇప్పుడు? వాక్యం. చదువు, ఇప్పుడు చదువు. న్యాయముగా నడుచుకొనుటయు ఇన్ని రోజులు మనం నేర్చుకుని ఏంది? ఉత్తమైనది. ఇవన్నీ ఉత్తమమైనవి. వెలుగులో, ఆత్మలో, ప్రేమలో, ఇవన్నీ ఉత్తమమైనవి. చదువు. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి. అది మళ్ళీ ఒకసారి అదే మాట. ఏ మనసు అంట? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు ఆయన మిమ్మల్ని? చింతలు తెచ్చేమ్మా దుఃఖమ్మా. ఏం మా చర్చిలో ఏసీ లేదు, ఏసీ పెట్టి అని అడిగినాడా నేను ఎప్పుడన్నా? లేకుంటే మా చర్చికి ఒక బియ్యం ఉంటే ఏపీ అని ఎప్పుడన్నా అడిగినాడా నేను? నీ కళ్ళకు వచ్చి ఎప్పుడన్నా చెప్పినాడా? ఏమడుగుతున్నాడు ఆయన? ఏది ఉత్తమమో అది నీకు చదువు. న్యాయముగా నడుచుకునుటయు, రాసుకోండి ఇవన్నీ, లేకుంటే అండర్లైన్ చేసుకోండి. న్యాయముగా నడుచుకునుటయు కనికరమును వినమ్మా ఒక నిమిషం. న్యాయముగా నడుచుకోవడం ఒకటి, తర్వాత కనికరం ఒకటి, ప్రేమించుట ఒకటి, దీన మనస్సు కలిగి ఉండడం ఒకటి. నీ ఎదుట, నీ దేవుని ఎదుట ఎట్లా ప్రవర్తించాలా? యథార్థంగా దీన మనస్సు కలిగి తగ్గించుకొని విరిగి నలిగిన మనస్సు కలిగి ఆయన ఎదుట నడుచుకోవాలి. అదే ఆయన మనల్ని అడిగేది. అంతకంటే నేనేం అడగడం లేదు. అర్థమైందా? ఇదే కదా నిన్ను యెహోవా నిన్ను అడిగేది. అవే, వేరేవేం అడగడం లేదు. నువ్వు అది తెచ్చి, నువ్వు ఇది తెచ్చి, నువ్వు ఇది చెయ్యి, నేను అది చెయ్యి. అంతెందుకు? మనం ఏదన్నా చిన్నది ఏదన్నా ఇచ్చినామనుకో చర్చికి, దాని మీద పేరు రాసి పెయింట్ చేపించిస్తాం. అది మన పరిస్థితి. నువ్వు కుడి చేత్తో చేసింది, నువ్వు ఎడం చేత్తో చేసింది తెలియకూడదు అంటాడు. కొంతమంది ఏదైనా గిఫ్ట్ ఇచ్చినారంటే మందిరానికి లోపల పేరు రాసిస్తారు. కుర్చీ ఇస్తే కుర్చీ అనగా పేరు రాసేటారు. ఎవరి కోసం, ఎవరికి కావాలి? నీ హెచ్చింపు ఎవరికి కావాలి? హల్లెలూయా. తర్వాత కీర్తనలు 1:1. పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు. ఏంది ఆయన ధర్మశాస్త్రం? వాక్యమే. ఏంది ధర్మశాస్త్రం అంటే? మనకు కొన్ని ధర్మాలు ఉంటాయి బయట. నేను ఆ ధర్మాల గురించి మాట్లాడాను. మనం సొంతంగా రాసుకుంటాం కొన్ని ధర్మశాస్త్రాలు, మనకు నచ్చినవి. ఆ శాస్త్రాల గురించి కదా మాట్లాడేది. మన ధర్మశాస్త్రం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము. మరి మనం ధన్యులు ఉన్నామా? ఈరోజు అన్యులుగా ఉన్నామా? చదువుతున్నామా? రోజు బైబిల్ కంటిన్యూగా చదువుతున్నామా? రెగ్యులర్గా చదువుతున్నామా? సినిమా పోస్టర్ కనపడిందంటే 10 నిమిషాలు దాన్ని కలర్పకుండా చూస్తాం. ఏదైనా సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే దానికి మాకు టచ్ ఫోన్ కానీ ఇంకోటి ఏదైనా ఉందనుకో, ఒక టీవీలో ఏదైనా బాగా ఇంట్రెస్టింగ్ వస్తుంది అనుకో, గంటలు దాన్ని చూడడానికి ఇష్టపడతాను. బైబిల్ చదువుతాను. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము. అంటే ఇద్దరు కూడా ఉండాలి. అట్ట కూడా కాదు, కనీసం రోజులో 10% ఈ డబ్బులు కూడా కాదు, రోజులో 10% ఎంత? 2.5 గంటలు, 2 గంటల 40 నిమిషాలు. దాంట్లో 10% 24 నిమిషాలు. దాంట్లో 10% 2 నిమిషాల 40 సెకండ్లు. అదన్నా ఉందా మనకు? యథార్థంగా గుణవించి చేసుకుని ఆలోచించాం. ఒక 2 నిమిషాల 40 సెకండ్లను నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము. ఏడుంది మన బతుకులను ఆశీర్వాదం ఆడుతుంది.
అతడు నీటి కాలువ ఎవరు నాటబడినదై ఎప్పుడు ఉంటాడట వాడు. అతడు నీటి శాస్త్రం ఆ, అందుకే నీటి కాలువ కాదు, మురికి కాలువ, గలీజ్ కాలువ వెంబడి నాటబడిన చెట్టలాగా ఉన్నాం మన బతుకు. అర్థమవుతుందా? నీటి కాలువ నాటబడినదై మన బతుకులో చెట్టే ఎండిపోయింది, ఆకులాడు ఉన్నాయి మనం. అతడు చేయనదంతయు ఎప్పుడు ఆనందించచ్చు. అతడు చేయనదంతయు అర్థమైందా? ఒకటి ఆలోచించుకోండి. ఇప్పటికే ఎక్కువ చెప్తే కూడా ఏదో ఎగుటు కనిపిస్తుంది. మరి మిమ్మల్ని మీరే పరీక్షించుకున్న ఎడల మనల్ని మనమే తీర్పు తీర్చుకున్నాం రాకుంటుంటాం. దేవుడు మాట్లాడింది అదే, దీన మనస్సు, విరిగి నలిగిన మనస్సు. ఒక విషయం, దేవుడు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు తెలుసా? వాక్యం విన్నారు కదా, ఫైనల్ ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఎక్కడ ఉన్నారా మీరు చెప్పండి, ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నారా? చదవండి ఒకసారి. యెషయా 57:15. 57:15, 617 పేజీ నెంబర్. మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినై ఉన్నాడు అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను ఇక్కడ నివసిస్తున్నాడంట. వినయము గలవారి యొద్ద నివసిస్తున్నాడంట. మొదటి వచ్చిన ఫస్ట్ చదివింది ఏంది? ఆత్మ విషయమై చదవండి. పరలోక రాజ్యము అది ఎవరి దగ్గర నివసిస్తున్నాడు? చదవండి అమ్మా. ఎక్కడున్నారు మీరు? వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? చెప్పండి. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు ఆయన. అవునా? ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యము. అర్థమైందా మీకు ఈ మాట? ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు నువ్వు ఆయనతో ఉండాలంటే నువ్వు ఎట్టుండాలా? చదవండి మళ్ళీ ఒకసారి. 5:3 మత్తయి 5:3. ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఇది యెషయా 57:15లో పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడు అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాడు. అది ఎక్కడ ఉంటాడంట దేవుడు? ఎక్కడ? వినయం గల వారి యొద్ద నలిగిన ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు ఎక్కడున్నాడంట? వినయము గల వారి యొద్ద దీన మనస్సు. తగ్గించుకున్న వాళ్ళ దగ్గర. ఒకవేళ నీకున్న దాన్ని బట్టి అతిశయపడుతున్నాము, నీకున్న దాన్ని బట్టి ఒకవేళ మనం ఏ స్థితిలో ఉన్నాము మనం, అందుకే నీ హృదయ గర్వమును నేను ఎరుగుతున్నాను. వద్దు మనకు గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచే దేవుడు మనది. కఠినుల ఎడల వికటము తగ్గించుకున్నాడు. తను తగ్గించుకున్నవాడు పరిచయుడు. పరిచయుడు ప్రార్థన చేసినాడు. అన్నీ తెలుసు మనమే పరిచయుడు అంటాం. అన్నీ తెలుసు. ఎట్ట చదవాలనో తెలుసు, ఎట్ట పాడాలనో తెలుసు, ఎట్ట పాటించాలనో కూడా తెలుసు. ఆయన అంగీకరించలేదు. సుంకరి ప్రార్థన చేసినాడు. ఎట్లా? చూడ్డానికి కూడా భయపడి విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలు. ఇచ్చే ఇంకొకటి కాదు, ఇంకొకటి కాదు. ఆయన అడిగింది కూడా ఒకటే, నీ హృదయాన్ని కళ్ళు మూసుకున్నాను. దేవా, విరిగి నలిగిన మనస్సును నాకు అనుగ్రహించు. అడుగుదాం, దేవుని అడుగుదాం. దేవా, విరిగి నలిగిన మనస్సును నాకు అనుగ్రహించు. ఆ జీవితంలో తగ్గింపు దయచేసి ప్రభా. ఇవాళ మన స్థితిని బట్టి మనం గర్వించే వారిగా ఉన్నాము. కొన్నిసార్లు ఆయన కూడా మర్చిపోతూ ఉంటాం మన పరిస్థితిని బట్టి.
మనకున్న స్థితిని బట్టి. ఈరోజు మనం బ్రతుకున్నామంటే కేవలం అది ఆయన కృప. ఆయన ఇచ్చినవే. నీ జీవితంలో ఉన్న ప్రతిదీ, నువ్వు పీల్చే గాలి కానీ, నువ్వు తినే తిండి కానీ, ఏదైనా నీ జీవితంలో ఉంది అంటే అది ఆయన మనకి ఇచ్చింది తప్ప వేరేది ఏది లేదు. దేవుని అడుగుదాం యథార్థంగా, నోరు తెరిచి అడుగుదాం. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపుదును అని దేవుడు అంటాడు. నువ్వు నోరు ఇలా తెరచలేకపోతే ఏడ తెరచలేవు. అడుగుదాం, దేవుని అడుగుదాం. వాక్యం ద్వారా చూపించండి. వాక్యం సుంకర ప్రార్థనను మీరు అంగీకరించలేదు, ఆయన పరిచయం ప్రార్థనను మీరు అంగీకరించలేదు, సుంకర ప్రార్థన అంగీకరించినారు. అవును ప్రభా, ఆయన ఆకాశం వైపు చూడడానికి కూడా ప్రభా భయపడినాడు. మరి మేమైతే ఏ భయము లేకుండా ప్రభా మీ సన్నిధికి విచ్చలవిడిగా నాయన మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని క్షమించి నాయన ఇంకా ప్రతి దినము మమ్మల్ని ప్రేమించి మీరు ఇస్తున్న అవకాశం బట్టి మనం ఆలోచిస్తాము దేవా. మరి మా జీవితాలలో తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండమని నేర్పిస్తా ఉన్నాను కదా. ఆయన తగ్గింపు జీవితాన్ని దయచేయండి. మా గర్వాన్ని తీసి ఆయన ప్రభా, ఆయన మా అహంకారాన్ని తీసేయి ప్రభా. కేవలం నిన్ను చూసే కన్నులను మాకు దయచేయి. నిన్ను ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించు. ఆయన విరగలిగిన చెవులు గ్రహించే మనసును రాతి గుండెలు తీసివేయి ప్రభా. మాంసపుడిని అమర్చమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. అయా సహాయం దయచేయి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. నువ్వు ప్రేమిస్తున్న ప్రేమకు మేము ఏమి ఇచ్చినా ప్రభా రుణస్థులమే నాయన ప్రభా. ఏమి ఇవ్వలేక నాయన ప్రభా, ఆయన నీ చెంతకు వచ్చి ఉన్నాము. దయతో మరొకసారి మమ్మల్ని క్షమించండి. మీ రక్తంలో కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయతో జ్ఞాపకం చేసుకుని ఆయన మా అపరాధాలను క్షమించండి ప్రభా. అయా ప్రభా, ఏదో తెలిసి తెలియక నాయన ప్రభా ఈ దినం నుంచి ప్రభా ఒక తీర్మానం చేసుకున్నాం దేవా. ఈ దినం నుంచి ఒక తీర్మానం చేసుకుంటున్నాను అయ్యా. అవును ప్రభా, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని సెలవించినావు ప్రభా. మరి మా జీవితాలు ప్రభా నీటి కాలువలో ఎవరైనా నాటబడినవి కాకుండా నాయన ఎండిపోయిన స్థితిలో ఉన్నామయ్యా. తిరిగి నాయన ప్రభా మమ్మల్ని జీవింపజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయతో జ్ఞాపకం చేసి ఈ వాక్యాన్ని ప్రేమించే మనస్సును అనుగ్రహించు. నీ దైవజనులను ప్రేమించే మనస్సును అనుగ్రహించు. నీ మాటలను ప్రేమించే మనస్సును అనుగ్రహించు. నీ కొరకు జీవించే కృపను అనుగ్రహించు. నా విరిగి నలిగిన హృదయాన్ని నాకు దయచేసి నా పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నీవు ఒక్కడే. నీవు నాకు ఆసనుడు అయితే ప్రభా, నువ్వు నాకు దగ్గర ఉంటే నాకు ఏ కొదువ ఉండదు ప్రభా. ఇంతవరకు నేను దగ్గర లేకపోయినదైతే నన్ను క్షమించు. ఈ దినం నుంచి ప్రభా నీకు దగ్గరగా ఉండాలని నేను ఆశపడుతున్నానయ్యా. యా ప్రభా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవాన్ని పొందాను. అడుగుదాం, దేవుని అడుగుదాం. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నీలచిందును పవిత్రతతో, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నీలచిందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యానికి స్తోత్రమయా, హల్లెలూయా యేసయ్యానికి స్తోత్రమయా. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు.
ప్రార్థన చేసుకున్నాం. పాస్టర్ ప్రార్థన చేస్తారు వాక్యం గురించి, కేవలం వాక్యం గురించి ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు.